నమస్కారం. ఐసీ న్యూస్ దివసేమ వార్తలకు స్వాగతం. నేటి వార్తల్లోని ముఖ్యాంశాలు. వీడికి అయ్యే ఖర్చు మనం ఒక యూనిట్కి వచ్చి 56,000 మనం వాళ్ళకి ఇస్తున్నాం సార్. దాంట్లో వాళ్ళు పీతలు వాటర్ ట్యాప్లు అన్నీ పెంచుకుంటారు. వారికి మనం ఇద్దరికి కలిపి యూనిట్గా 30,000 వాళ్ళు సీఎం లీజ్గా ఖర్చు చేసుకుంటే 70,000 రూపాయలు మనం వాళ్ళకి అకౌంట్ ద్వారా మనం అందజేస్తున్నాం. దాంట్లో 15,000 పెట్టి వాళ్ళకి కావాల్సిన సామాన్లు కొని మిగిలిన 55,000 వారి అకౌంట్లో జమ చేయడం జరిగింది. ఈ రోజున మనం ఆల్రెడీ ఒక 10 కోట్లు అంతకు ముందు ఇచ్చి ఉన్నాం సార్. ఇప్పుడు ఈ రోజున ఒక 50 మంది లబ్ధిదారులకి మరి ఈ కార్యక్రమానికి మీరు ఇచ్చేసినందుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం సార్. అలాగే ముఖ్యంగా నేను చెప్పదలుచుకుంది ఏంటంటే మనకి సార్ ఈ కార్యక్రమం శాంక్షన్ అయిందని తెలుసు. 25 మంది లబ్ధిదారులకు పెదపాలెంలో ఇస్తున్నారండి. అలాగే ఈ జీవనోపాధికి ఈ యొక్క కేజీ కల్చర్ కానీ ఈ బోర్డు హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. మరి ఈ సమయంలో చాలా సంతోషించవలసినటువంటి సమయం ఇది. మరి గత విజయబాబు గారు మేము పెద్దలను కూడా ఆలోచించుకొని ఏం చేయాలి దీని గురించి అని నేను ఆలోచించినప్పుడు మరి నాబార్డు వారి దగ్గరికి వెళ్తే మనకి ఎంత సహాయం దొరికిందంటే ఎలా వెళ్ళాలి దీన్ని ముందుకని చెప్పేసి ఆలోచన చేసుకున్నప్పుడు కూటమి ప్రభుత్వం చేసినట్టు బాలస్వామి గారి దగ్గరికి తీసుకెళ్ళినప్పుడు ఆయన మరి దీన్ని ఆలోచనగా తీసుకొని మరి నాబార్డు చైర్మన్ గారి దగ్గర తీసుకెళ్ళి దీన్ని ఆలోచనగా తీసుకొని మా ప్రాంతంలో ఉన్నటువంటి ఆనాదులకి విధంగా చేయాలని చెప్పి అనుకున్నప్పుడు మరి దీన్ని వెంబడే మరి దీని 2 కోట్ల రూపాయలు శాంక్షన్ చేసి అలాగే దీని బాధ్యతలు చక్కగా నిర్వహించడానికి మన ఇవ్వాలని చెప్పేసి మరి వెంకటేశ్వర గారికి ఇంత బాధ్యత అప్పగించి మరి అదేవిధంగా కూటమి ప్రభుత్వం సభాధ్యక్షుడు ప్రజాప్రగతి సంస్థ అధ్యక్షుడు నిపర్చ వెంకటేశ్వర గారు, ఏడీ గారు, లతా నారాయణ గారు, కృష్ణమూర్తి గారు, ఇక్కడ చేసిన యానాది ఈరోజు పాలసీ ఇంకా మనకు రాలేదు. ఎంత పని ఈ గ్రామాల్లో వ్యక్తి వెంకటేశ్వర ఆనందాన్ని
దాదాపు ఈ కార్యక్రమం చేసుకుంటున్నాం. దీంట్లో దాదాపు 50 మంది లబ్ధిదారులకి 10 పడవలు ఇచ్చారు. అలాగే 25 మంది లబ్ధిదారులకి కేజ్ కల్చర్కి సంబంధించిన సహకారం అందించడం. అలాగే 10 మంది లబ్ధిదారులకి దాదాపు ఈ సహకారం వాళ్ళు తీసుకురావడం జరిగింది. వాటిని మీకు అందజేస్తున్నందుకు ఆనందంగా ఉంది. అయితే ఈ కార్యక్రమానికి మన పార్లమెంట్ సభ్యులు బాలస్వామి గారు ఇప్పుడు రావాల్సిన అవసరం ఉందా, నేను గొప్పతం పార్లమెంట్ వంతంతో రాలేకపోయారు. కానీ ఆయన కూడా ఏంటంటే ఇటు మత్స్యపాలన శ్రామికుల విషయంలోనూ యానాదుల విషయంలోనూ అటు కేంద్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారాన్ని, రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన సహకారాన్ని సాధించాలని చెప్పిన పట్టుదలతో పనిచేస్తాను. మనం కూడా ఐస్ బాక్సులు మనం పంపిణీ చేయటం కూడా జరిగింది. ఎన్నోకి సంబంధించి ఆ కార్యక్రమం కోడలు పెట్టాం. ఇంకా మత్స్య పరిశ్రమ శాఖ నుంచి ఇంకా అనేక కార్యక్రమాలు మనం చేయాల్సిన అవసరం కూడా ఉంది. ఇక్కడే ఉంది ఈ షోర్ బేస్ సెంటర్. గత ప్రభుత్వంలో పూర్తిగా నిర్లక్ష్యాన్ని గురవటం, ఆ భవనం పూర్తి కాకపోవడం ఎంత చేసుకుంటాం. దాన్ని బట్టి పూర్తి చేయాల్సిన బాధ్యత ఉంది. వీళ్ళందరూ ఇటు వచ్చింది స్వామి, కొంతమంది ఇటు వచ్చింది. పడవలు పడాలి కదా, ఎక్కడ పడతాయి పడవలు? సార్ ఒకసారి స్వామి ఇటు చూడండి ఒకసారి. ఇలానే ఫోటోస్ తీసాను, వీడియో అంటే అందరితో ఉంటుంది. సార్ సార్ ఓకే స్వామి. సార్ సార్ త్వరగా రండి, రండి. సార్ 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 ఇటు నుంచి మొత్తం కనపడుతుంది. తర్వాత చెప్తారులేండి, ఒకటి ఇక్కడే ఉంటుంది. మీరు కొంచెం వెనక్కండి, దిగండి, వెనక్కి దిగండి బాబు.